హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ఎల్ ఇన్స్టిట్యూట్స్. నేను మీ భరత్ సార్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రాబబిలిటీ గురించి చూద్దాం. ప్రాబబిలిటీలో ఎటువంటి బిట్స్ ఉంటాయి, ఏ కాన్సెప్ట్ ఉందో చూద్దాం. ఈ ఎంసెట్లో ప్రాబబిలిటీ అనేది ఒక యూనిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసెట్లో మనకి మ్యాథ్స్ నుంచి 80 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఈ 80 మార్క్స్ మనకి మొత్తం 3, 5, 6 యూనిట్లు మనకి మ్యాథ్స్ ఉంది. అందులో ఒకటి కోఆర్డినేట్ జామెట్రీ, రెండోది క్యాలిక్యులస్, మూడోది ఆల్జిబ్రా, నాలుగోది ప్రాబబిలిటీ, ఐదోది వెక్టర్ ఆల్జిబ్రా, ఆరోది ట్రిగ్నోమెట్రీ. ఈ ఎంసెట్ లో 160 బిట్స్ కి 80 మార్క్స్ మ్యాథ్స్ వెయిటేజ్ ఉంది. ఈ మ్యాథ్స్ లో ప్రాబబిలిటీ అనేది ఒక యూనిట్. ప్రాబబిలిటీ మనకి 12 to 15% వెయిటేజ్ ఉంటుంది. అంటే సుమారుగా 6 నుంచి 8 క్వశ్చన్స్ దీని నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాబబిలిటీ అనేది మనకి సెకండ్ ఇయర్ 2Aలో 7, 8, 9 చాప్టర్స్ ప్రాబబిలిటీ ఉంటుంది. ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్ డిస్ట్రిబ్యూషన్ ఇంకో చాప్టర్, మొత్తం 3 చాప్టర్లు ఉంటాయి. అయితే ఈ ప్రాబబిలిటీలో అసలు ఏముంటుంది, ప్రాబబిలిటీ కాన్సెప్ట్ ఏంటి, ఏ క్వశ్చన్స్ అడుగుతారు అన్నది చూద్దాం ఈ వీడియోలో. ప్రాబబిలిటీ మనకి 10th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది, అప్ టు పీజీ వరకు ఉంటుంది. అయితే ఇంటర్మీడియట్ లో ప్రాబబిలిటీ గురించి మనకి టాపిక్ ఉంది. అయితే ప్రాబబిలిటీ అనగానే అంటే సంభావ్యత, తెలుగులో దీన్ని ఛాన్స్ అంటారు. ఛాన్స్, ఎంత ఛాన్స్ ఉంది, ఎంత అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం ప్రాబబిలిటీ ద్వారా తెలుసుకుంటాం. అవకాశం అంటే ఏదైనా ఒక పని మనం చేసినప్పుడు ఆ పని ఎంత శాతం జరగవచ్చు, ఎంత శాతం జరగకపోవచ్చు అనేదాన్ని ఉజ్జాయింపుగా అంచనా వేస్తూ ఉంటాం. అయితే మనం మ్యాథమెటికల్ గా ప్రాబబిలిటీ ఫార్ములాస్ ఉపయోగించి మనం చేయవచ్చు. అయితే ఈ ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి ప్రాబబిలిటీలో ఉన్న టాపిక్స్ చూస్తే, ఫస్ట్ ప్రాబబిలిటీ అనగానే మనకు గుర్తొచ్చేది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ప్రాబబిలిటీ అంతా కూడా ఈ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ మీదే ఆధారపడి ఉంది. వాట్ ఈస్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్? ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఎక్స్పెరిమెంట్ మనం చేసినప్పుడు దాంట్లో వచ్చేటువంటి అవుట్కమ్స్ మనకు తెలుసు. అంటే ఎక్స్పెరిమెంట్ లో వచ్చేటువంటి అవుట్కమ్స్ అన్ని మనకు తెలిసినప్పటికీ అయితే పర్టికులర్ ఈవెంట్ లో వచ్చేటువంటి రిజల్ట్ ఏంటో మనకు తెలియదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే టాసింగ్ ఏ కాయిన్, లేదా థ్రోయింగ్ ఏ డైస్, మూడోది డెక్ ఆఫ్ కార్డ్స్. ఈ కాయిన్ లో మనకి హెడ్, టెయిల్ రెండు తెలుసు. ఒక కాయిన్ టాస్ చేస్తే హెడ్ కానీ టెయిల్ కానీ వస్తుంది. అయితే పర్టికులర్ టైంలో ఈ క్షణం నేను కాయిన్ వేసాను, అది హెడ్ పడుతుందా టెయిల్ పడుతుందా చెప్పలేము. అంటే అవుట్కమ్స్ తెలుసు హెడ్, టెయిల్ అని, కానీ పర్టికులర్ ఈవెంట్ లో అది ఏం పడుతుందో తెలియదు. దాన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. అలాగే డైస్ మనం త్రో చేసినప్పుడు మనకు వచ్చేటువంటి నెంబర్స్ 1 to 6 ఉంటాయి. ఖచ్చితంగా ఇవే అవుట్కమ్స్, కానీ పర్టికులర్ టైంలో మనం డైని త్రో చేసినప్పుడు ఏ ఈవెంట్ అంటే ఏ నెంబర్ వస్తుందో చెప్పలేం. సో దాన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. అలాగే కార్డ్ని, డెక్ ఆఫ్ కార్డ్స్ 52 ఉంటాయి. 52లో ఏ కార్డ్స్ ఉంటాయి అన్నది మనకు తెలుసు, కానీ ఒక కార్డ్ తీసినప్పుడు అది ఏ కార్డ్ అవుతుంది. సో దాని సంభావ్యతను మనం ప్రాబబిలిటీ ద్వారా కనుక్కుంటాం. ఇప్పుడు ప్రాబబిలిటీ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం చూస్తే శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్ అంటే ఈ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఒక డైని మనం త్రో చేసినప్పుడు వచ్చేటువంటి అవుట్కమ్స్ మొత్తాన్ని ఒక సెట్ గా రాస్తే దాన్ని మనం శాంపుల్ స్పేస్ అంటాం. ఈ శాంపుల్ స్పేస్ మనం P of S అంటాం. శాంపుల్ స్పేస్ ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా 1 కి ఈక్వల్ అవుతుంది. శాంపుల్ స్పేస్ అంటే
ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో వచ్చేటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ని మనం శాంపుల్ స్పేస్ అంటాం. అయితే ఈ మొత్తం 1 to 6 రాసాము, టోటల్ అవుట్కమ్స్ ని శాంపుల్ స్పేస్ అన్నాము. అయితే మనకి పర్టికులర్ ఈవెంట్ అంటే మనకి ఈవెన్ నెంబర్స్ కావాలి. ఈవెన్ నెంబర్స్ కావాలంటే శాంపుల్ స్పేస్ ఈవెన్ నెంబర్స్ ఎంత 2, 4, 6. ఇది ఒక ఈవెంట్. ఈ ఈవెంట్ E1 అన్నాం. తర్వాత ఈవెంట్ E2 ఆడ్ నెంబర్స్ కావాలి. ఆడ్ నెంబర్స్ కావాలంటే 1, 3, 5. ఇవి ఆడ్ నెంబర్స్. అయితే ఒక ఈవెంట్ లోని కొన్ని ఒక శాంపుల్ స్పేస్ లోని కొన్ని శాంపుల్ ఈవెంట్స్, ఒక్కొక్క ఈవెంట్ ని మనం శాంపుల్ ఈవెంట్ అంటాం. ఈ శాంపుల్ ఈవెంట్ ని కొన్నిటిని మనం ఒక సెట్ గా రాస్తే దాన్ని ఈవెంట్ అంటాం. ఓకేనా? అంటే ఈ శాంపుల్ స్పేస్ లో మనకి ఈవెన్ నెంబర్స్ కావాలి అంటే 2, 4, 6 అని ఒక ఉపసమితి అంటే సబ్సెట్ ఆఫ్ శాంపుల్ స్పేస్. సో ఈ ఈవెంట్ అనేది సబ్సెట్ కి శాంపుల్ స్పేస్ అవుతుంది. అంటే 2, 4, 6 అనేది ఇక్కడ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఈవెంట్ 1 అనేది శాంపుల్ స్పేస్ S కి, దీన్ని మనం S తో సూచిస్తాం. S కి ఇది సబ్సెట్ అవుతుంది. అయితే ఈ ఈవెంట్ మరలా కొన్ని రకాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఈవెంట్ శాంపుల్ స్పేస్ లోని కొన్ని మూలకాలను లేదా కొన్ని ఎక్స్పెరిమెంట్ అవుట్కమ్స్ ని ఒక సెట్ గా రాస్తే దాన్ని ఈవెంట్ అంటాం. ఈ ఈవెంట్ లో ఒకటి మాత్రమే ఉంటే, అంటే ఒక అవుట్కమ్ మాత్రమే ఉంటే దానిని మనం శాంపుల్ ఈవెంట్ అంటాం. అయితే ఇంకోటి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అంటే మనం ఇప్పుడు చూసాము. ఈ శాంపుల్ స్పేస్ నుంచి E1 అనేది ఈవెన్ నెంబర్స్ 2, 4, 6 రాసాం. తర్వాత ఆడ్ నెంబర్స్ 1, 3, 5 రాసాం. ఈ రెండు సమితుల్లో కామన్ గా ఉన్న మూలకం ఏదైనా ఉందా, ఎలిమెంట్ ఏదైనా ఉందా అంటే లేదు. ఒకదానికొకటి పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. సో దాన్ని A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ స్పేస్. అంటే A ఇంటర్సెక్షన్ B రాసినప్పుడు మనకి ఎంప్టీ వస్తే రెండిట్లో కామన్ మూలకాలు ఏమీ లేవు అని మనం చెప్పేటప్పుడు దాన్ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అని అంటాం. నెక్స్ట్ మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ అంటే E1, E2 ని మనం యూనియన్ రాసినప్పుడు, కలిపి రాసినప్పుడు మనకి శాంపుల్ స్పేస్ వస్తే దాన్ని మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ అంటారు. ఎగ్జాస్టివ్ అంటే పూర్ణ ఘటన, తెలుగులో పూర్ణ ఘటన అంటారు. మ్యూచువల్లీ ఎగ్జిస్టివ్ ని తెలుగులో పూర్ణ ఘటన అంటారు. అంటే ఈవెంట్ 1 ని ఈవెంట్ 2 ని మనం ఆ యూనియన్ చేసినప్పుడు అది శాంపుల్ స్పేస్ కి ఈక్వల్ అవుతుంది. అంటే శాంపుల్ స్పేస్ ఈ యూనియన్ ఈక్వల్ టు శాంపుల్ స్పేస్ అయినప్పుడు దానిని మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ అంటారు. ఇప్పుడు దీనిని ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ అనేవి మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ అవుతాయి, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కూడా అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్. వాట్ ఈజ్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్? ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ అంటే సేమ్ శాంపుల్ స్పేస్ లో 1, 2, 3, 4, 5, 6 డైస్ త్రో చేసాము. సేమ్ ఆడ్ నెంబర్ కావాలి అంటే 1, 3, 5 అంటే మనకి 3 ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ నెంబర్ కావాలి అంటే 2, 4, 6 3 ఛాన్సెస్ ఉన్నాయి. ప్రైమ్ నెంబర్ కావాలి అంటే 2, 3, 5 అంటే ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఒక ఈవెంట్ చేయడానికి E1, E2, E3 ఈ ఈవెంట్లు చేయడానికి సమాన అవకాశాలు ఉన్నాయి.
సమాన అవకాశాలు అంటే ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ శాంపుల్ స్పేస్ లో E1 కి E2 కి E3 కి ఈ మూడిటికి కూడా సమాన అవకాశాలు ఉన్నాయి. అంటే ఈక్వల్లీ ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాబబిలిటీకి ఆడ్ నెంబర్ రావడానికి, ఈవెన్ నెంబర్ రావడానికి, ప్రైమ్ నెంబర్ రావడానికి సమాన అవకాశాలు ఉంటే దాన్ని ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ అంటాం. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్. నెక్స్ట్ ఇంకోటి చూస్తే, ఇప్పుడు డైని త్రో చేసినప్పుడు మనకి నెంబర్స్ ఇవి వస్తాయి. కానీ డైని త్రో చేసినప్పుడు మనకి 8 రావాలి అని అంటే ఇది పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ కాదు. సో పాసిబుల్ కానటువంటి ఈవెంట్ ని మనం ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. సో ఇది ఎప్పుడు కూడా పాసిబుల్ కాదు కనుక దాన్ని 0తో సూచిస్తాం. అయితే ఖచ్చితంగా మనం 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది, 6 వస్తుంది అంటే ఇది పాసిబుల్. పాసిబుల్ ఈవెంట్ ని సర్టైన్ ఈవెంట్ అంటారు. సర్టైన్ ఈవెంట్. దీని ప్రాబబిలిటీ మనకి ఇప్పుడు 1 ఉంటుంది. ఇవ్వండి, ఈవెంట్ మనకి 6 టైప్స్ ఉన్నాయి. శాంపుల్ ఈవెంట్. శాంపుల్ ఈవెంట్ అంటే ఒకటే మూలకం ఉండాలి. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే రెండు ఈవెంట్స్ లో సమాన ఈక్వల్ అయిన మూలకాలు ఉండకూడదు. కామన్ ఎలిమెంట్స్ ఉండకూడదు. మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ అంటే మనం రెండు ఈవెంట్స్ ని ఈవెంట్ చేసినప్పుడు అది శాంపుల్ స్పేస్ కి ఈక్వల్ అయితే దాన్ని మ్యూచువల్ ఎగ్జాస్టివ్ అంటాం. తర్వాత ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటే, ప్రాబబిలిటీకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటే మనం దాన్ని ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ అంటాం. ఇప్పుడు ఒక శాంపుల్ స్పేస్ లో మనకి ఒక ఈవెంట్ పాసిబుల్ అయితే దాన్ని సర్టెన్ ఈవెంట్ అంటాం. పాసిబుల్ కాకపోతే దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. అయితే కొంచెం బేసిక్ థింగ్ ఏంటంటే ప్రాబబిలిటీ యొక్క లిమిట్స్ అనేవి 0 నుంచి 1 కి ఈక్వల్ ఉంటాయి. 0 కి ఈక్వల్ అవుతాయి లేదా 1 కి ఈక్వల్ అవుతాయి. అంటే 0 to 1 మాత్రమే ప్రాబబిలిటీ యొక్క లిమిట్స్ ఉంటాయి. ఇవి లిమిట్స్. తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్ ఎప్పుడు కూడా 1 కి ఈక్వల్ అవుతుంది. తర్వాత ప్రతి ఈవెంట్ కూడా మనకి శాంపుల్ స్పేస్ కి ఒక సబ్సెట్ అవుతుంది. ఇది బేసిక్ అంటే. నెక్స్ట్ మనం చూస్తే డెఫినేషన్. ప్రాబబిలిటీ యొక్క బేసిక్ డెఫినేషన్ చూస్తే ప్రాబబిలిటీ ఆఫ్ E is equal to total favorable outcomes. Total favorable outcomes by total number of outcomes. ఇది ప్రాబబిలిటీ యొక్క బేసిక్ డెఫినేషన్. అంటే టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇప్పుడు ఒక డై త్రో చేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే 6 ఉంటాయి. 1 to 6 కనుక 1/1 6 రాస్తాం. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6 ఉంటాయి. ఫేవరబుల్ అంటే ఒకవేళ డై త్రో చేసినప్పుడు మనకి ఈవెన్ నెంబర్ కావాలి. ఈవెన్ నెంబర్ కావాలి అంటే ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 1 to 6 లో 3 ఉంటాయి. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 3/6 అని రాస్తాం. ఈవెన్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ కూడా 3/6. ప్రైమ్ నెంబర్స్ 3/6. తర్వాత ఈవెన్ ప్రైమ్ ఒకటే ఉంటుంది. ఈవెన్ ప్రైమ్ అంటే నెంబర్ 2. ఇది ఈవెన్ ప్రైమ్. తర్వాత కాంపోజిట్ నెంబర్స్ 2 ఉంటాయి. సో 2/6. ఇలాగా మనం ఈ యొక్క బేసిక్ డెఫినేషన్ చూస్తాం. ఇదండి రాండమ్ ఎక్స్పెరిమెంట్. అంటే మనకి ముందే తెలుసు ఏ రిజల్ట్ వస్తుందో, కానీ పర్టికులర్ ఈవెంట్ లో ఏది వస్తుందో చెప్పలేము. దాన్ని రాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఈ రాండమ్ ఎక్స్పెరిమెంట్ లో వచ్చిన ప్రతిదీ కూడా ఒక దగ్గర మనం రాస్తాము. దాన్ని శాంపుల్ స్పేస్ అంటాము. శాంపుల్ స్పేస్ కి సబ్సెట్ అనేది ఒక ఈవెంట్ గా ఉంటుంది. ఈవెంట్ అనేది శాంపుల్ స్పేస్ కి సబ్సెట్ అవుతుంది. ఈవెంట్ అంటే పర్టికులర్ ఒక ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తున్నామో దాన్ని ఈవెంట్ అంటాం. బహుశా మనం ఒక రాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈవెన్ నెంబర్స్ కోసం చేసాం అనుకోండి, అదొక ఈవెంట్. లేదా ఆడ్ నెంబర్స్ కోసం ఎక్స్పెరిమెంట్ చేస్తే అదొక ఈవెంట్. ఈవెంట్స్ అన్నిటికీ కలిపితే శాంపుల్ స్పేస్ వస్తే దాన్ని మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ అంటారు. సో ఒక ఈవెంట్ మరొక ఈవెంట్ కి కామన్ ఎలిమెంట్స్ ఏమి లేకపోతే దాన్ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటారు. మనం నెక్స్ట్ ఈక్వల్ మనం చేసే ప్రతి ఈవెంట్ కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటే దాన్ని ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ అంటారు. తర్వాత లిమిట్స్ ఆఫ్ ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా 0 కి 1 కి మధ్యలో ఉంటుంది. 0 కి 1 కి మధ్యలో ప్రాబబిలిటీకి లిమిట్స్ ఉంటాయి. తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్ ఎప్పుడు కూడా 1 కి ఈక్వల్ అవుతుంది. తర్వాత ప్రతి ఈవెంట్ కూడా శాంపుల్ స్పేస్ కి ఒక సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే ఈ యొక్క
ప్రాబబిలిటీలో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. అది ఎడిషన్ థీరం, రెండోది మల్టిప్లికేషన్ థీరం, మూడోది కండిషన్ థీరం, నాలుగోది బైనామినల్ డిస్ట్రిబ్యూషన్, ఐదోది బేస్ థీరం, ఆరోది ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, ఏడోది చూస్తే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఇవి మనకి టాపిక్ లో ఈ ఒక ప్రాబబిలిటీ ఎంసెట్ లో ఉన్నది. అయితే వీటికన్నా ముందు బేసిక్ ప్రాబబిలిటీ మనం చూస్తే కాయిన్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, డైస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత బాల్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత డెక్ ఆఫ్ కార్డ్స్ మీద, తర్వాత క్యాలెండర్ మీద మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అయితే కాయిన్ మీద ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు? ఇస్తారంటే ఒక కాయిన్ మనం త్రో చేసినప్పుడు, ఒక కాయిన్ ని త్రో చేస్తే అందులో వచ్చేటువంటి హెడ్ ఒక ఛాన్స్ ఎంత లేదా టైల్ యొక్క ఛాన్స్ ఎంత అని అడుగుతారు. కాయిన్ లో మనకి హెడ్ టైల్ అనేది ఉంటాయి. అంటే టోటల్ నెంబర్ ఛాన్సెస్ 2. హెడ్ పడడానికి ఒకటే అవకాశం, టైల్ పడడానికి ఒకటే అవకాశం. అయితే రెండు కాయిన్స్ త్రో చేశారంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? దీన్ని 2 పవర్ n అంటాం. 2 పవర్ n, ఓకేనా? 2 పవర్ n టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కాయిన్స్ కి అయితే 2 పవర్ n అని తీసుకుంటాం. 2 కాయిన్స్ ని త్రో చేసాం అనుకో, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 2 పవర్ స్క్వేర్ అంటే 4 అవుతుంది. అదే 3 కాయిన్స్ త్రో చేస్తే 2 పవర్ 3 అంటే 8 అవుతుంది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 3 కాయిన్స్ చేసినప్పుడు 8, 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 4, 1 కాయిన్ టాస్ చేసినప్పుడు 2. అయితే ఈ 2 కాయిన్స్ ని మనం టాస్ చేసినప్పుడు మనకు వచ్చే అవకాశాలు హెడ్ టైల్ లేదా టైల్ హెడ్ లేదా టైల్ లేదా హెడ్. ఇవి 4 వస్తాయి. రెండు కాయిన్స్ ఒకేసారి టాస్ చేస్తే హెడ్ గాని టైల్ గాని రావచ్చు, లేదా టైల్ గాని హెడ్ గాని రావచ్చు, లేదా రెండు టైల్స్ రెండు హెడ్స్ గాని రావచ్చు. అయితే ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ టు గెట్ అట్లీస్ట్ 1 టైల్? అంటే కనీసం ఒక టైల్ రావడానికి అవకాశం ఎంత అంటే ఇందులో ఒక టైల్ ఉంది, ఇక్కడ ఒక టైల్ ఉంది, ఇక్కడ ఒక టైల్ ఉంది, అంటే 3 అవకాశాలు ఉన్నాయి. టోటల్ నెంబర్ 4. 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు ప్రాబబిలిటీ టు గెట్ అట్లీస్ట్ 1 టైల్ అంటే 3. 1 హెడ్ అన్న 3 వస్తుంది. హెడ్ కంటే 3/4 టైల్ కి. అట్లీస్ట్ అంటే బోత్ టైల్స్ రావాలంటే అవకాశం 1/4, బోత్ హెడ్స్ రావాలంటే 1/4. ఇవి క్వశ్చన్స్ కాయిన్స్ మీద అడగడానికి అవకాశం ఉన్న కాయిన్స్. అయితే 3 కాయిన్స్ టాస్ చేస్తే వచ్చే అవకాశాలు ఏంటంటే 3 టైల్స్ రావచ్చు, లేదా 3 హెడ్స్ రావచ్చు, లేదా టైల్ హెడ్ టైల్ హెడ్ టైల్, లేదా హెడ్ టైల్ హెడ్ టైల్. నెక్స్ట్ హెడ్ టైల్ హెడ్ టైల్. హెడ్ టైల్ హెడ్ హెడ్. దీనికి టైల్ హెడ్ అంటే 8 కాయిన్స్ మనం టాస్ చేసినప్పుడు మనకు వచ్చేటువంటి అవుట్కమ్స్ ఇవి. 8 కాయిన్స్ ని టాస్ చేస్తే 3 కాయిన్స్ ని టాస్ చేస్తే వచ్చేటువంటి ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేది 8 ఉంటాయి. 8 లో మనకి అట్లీస్ట్ 1 టైల్ కావాలంటే మనకి హెచ్ ఇక్కడ ఈ 3 హెచ్ తప్ప హెడ్స్ తప్ప మిగిలిన అన్నిట్లో కూడా అట్లీస్ట్ 1 టైల్ ఉంది కనుక 7/8 ప్రాబబిలిటీ అవుతుంది. అదే మూడింటి మీద హెడ్స్ కావాలంటే 1/8 అవుతుంది. లేదా కనీసం 2 హెడ్స్ కావాలి, అట్లీస్ట్ 2 హెడ్స్ అంటే 1 2 3 4 4 ఛాన్సెస్ ఉన్నాయి. అట్లీస్ట్ 1 టైల్ అంటే 7/8, అట్లీస్ట్ 2 టైల్స్ అంటే 1 2 3 4
4/8. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ప్రాబబిలిటీ నుంచి అడుగుతారు. ఈ వీడియోలో మనం ప్రాబబిలిటీ గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోస్ లో ప్రతి టాపిక్ నుంచి మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇది కాయిన్స్ గురించి. కాయిన్స్ ఏమవుతుంది, 2n ఉంటుంది. 2n. ఒక నిమిషం. కాయిన్స్ ని 2n గా రాస్తాం. ఎందుకని? దాని యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. నెక్స్ట్ డైస్ ఉంది. డైస్ ని 6n గా రాస్తాం. 6n ఎందుకు రాస్తాం అంటే డైస్ లో 6 ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి దానికి ఒక డై త్రో చేస్తే మనకి 6 ఛాన్సెస్ ఉంటాయి. 2 డైస్ ని త్రో చేస్తే 6n అంటే 6/2 36 ఛాన్సెస్ ఉంటాయి. అదే 3 డైస్ ని త్రో చేసాం అనుకో 6³ అంటే 216 అవుట్కమ్స్ ఉంటాయి. ఇది డైస్ మీద అడిగే అవకాశం. ఈ డైస్ మీద మనకి బేసిక్ ఫార్ములాస్ సమ్ అడగొచ్చు. సమ్ అంటే ఎన్నిసార్లు అదే 2 డైస్ ని త్రో చేసినప్పుడు వాటి వచ్చే నెంబర్ సమ్ 2 అవడానికి ఛాన్స్ ఎంత, లేదా 3 అవడానికి ఛాన్స్ ఎంత, లేదా 4 అవడానికి ఛాన్స్ ఎంత అని చెప్పేసి సమ్ అడుగుతారు. సమ్ ఆన్ 2 డైస్ ఆర్ 3 డైస్ మీద అడుగుతారు. దీని గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 డైస్ ని త్రో చేస్తే దాని యొక్క ప్రాబబిలిటీ 36 ఉంటుంది. అయితే సమ్ 2 రావడానికి ఛాన్స్ ఎంత? 2 రావడానికి ఛాన్స్ ఎంత ఉంటుంది? ఒక డై మీద ఒకటే పడాలి, ఇంకో దాని మీద ఒకటే పడాలి. అప్పుడు 1,1 అవుతుంది. అంటే ఒక ఛాన్స్ ఉంది. 2 రావడానికి 1 ఛాన్స్ ఉంది. అదే 3 రావడానికి 2,1 లేదా 1,2 ఇలా రావాలి. అంటే 3 రావడానికి అవకాశం 2 ఉంది. ఈ టేబుల్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈజీగా 2 డైస్ త్రో చేసినప్పుడు సమ్ ఏంటో మనం చూడొచ్చు. 2 డైస్ త్రో చేస్తే మినిమం నెంబర్ 2, మాక్సిమం నెంబర్ 12. 2 3 4 5 6 7 8 9 10 11 12. అయితే మనం 2 డైస్ త్రో చేసినప్పుడు సమ్ 2 రావడానికి అవకాశం 1/36 ఒక అవకాశం ఉంది. 3 కి 2/36, 4 కి 3/36. ఒక నెంబర్ తగ్గించి రాయడమే. మనకి సమ్ ఎంత అడుగుతారో సమ్ లోంచి ఒక నెంబర్ తీసేసి రాద్దాం. 7 వరకు పెరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ తగ్గుతుంది. 2 డైస్ త్రో చేసినప్పుడు వచ్చేటువంటి సమ్ ని మనం కనుక్కోవటం ఇలాగా. అక్కడ ఇలా వేసుకొని 1,1 లేదా 1,2 ఇలా వేసుకొని చేసాం అనుకో చాలా లెంతీ అవుతుంది. 1 మినిట్ లో బిట్ పెట్టాలంటే మీకు ఇది గుర్తుండాలి. ఇది గుర్తున్నప్పుడే మీరు ఈజీగా దాన్ని సాల్వ్ చేయగలరు. ఇది 2 డైస్ త్రో చేసినప్పుడు వచ్చే సమ్ యొక్క ప్రాబబిలిటీ. 2 రావాలంటే 1/36, 3 రావాలంటే 2/36 ఛాన్స్ ఉంటుంది, 4 రావాలంటే 3/36. ఒకసారి చూద్దాం 4 చూద్దాం. 4 2 డైస్ రావాలంటే 2,2 లేదా 1,3 లేదా 3,1. 4 రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 3 ఛాన్సెస్ ఉన్నాయి. 1 2 3. సో 3/36. ఈ డయాగ్రామ్ మీకు గుర్తుపెట్టుకుంటే డైస్ మీద 2 డైస్ ఇచ్చినప్పుడు మీకు ఈజీగా మీరు చేయగలరు. నెక్స్ట్ ఇంకోటి 3 డైస్ ఇచ్చారనుకోండి. 3 డైస్ ఇస్తే దాని యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 216. అంటే 216 అవుట్కమ్స్ ఉంటాయి. ఇవన్నీ రాసి మనం చేయాలంటే అవ్వదు. సో 3 డైస్ మీద మినిమం వచ్చే సమ్ 3 ఉంటుంది. మాక్సిమం వచ్చే సమ్ ఎంత ఉంటుంది? 18 ఉంటుంది. సో దీనికి ఇంకొక షార్ట్ కట్ ఉంది, అది గుర్తు పెట్టుకుందాం. నెక్స్ట్ ఇది నోట్ చేసుకోండి. సమ్ 3 రావడానికి 4 5 6 7 8 9 10. తర్వాత ఈ పక్కన 11 12 13 14 15 16 17 18. అంటే 10 కి 11 కి ఒక ఛాన్స్, 9 కి 12 కి సేమ్, 8 కి 13 కి సేమ్, 7 కి 14 కి, 6 కి 15 కి, 5 కి 16 కి, 4 కి 17 కి, 3 కి 18 కి సేమ్ ఛాన్సెస్ ఉంటాయి. సమ్ 3 రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో సమ్ 18 రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది.
దీనికి నెంబర్స్ ప్రతిదానికి కూడా టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 216 ఉంటాయి. సో ప్రతిదానికి మీరు 216 వేసుకోండి. ఇక్కడ 3 రావడానికి ఛాన్స్ 1 ఉంటుంది, 1 ఛాన్స్, ఒకే ఒక ఛాన్స్. సమ్ 3 రావడానికి ఛాన్స్ 1 ఉంటుంది. అలాగే సమ్ 18 రావడానికి కూడా ఒకటే ఛాన్స్ ఉంటుంది. తర్వాత సమ్ 4 రావడానికి 3 ఛాన్సెస్, 5 కి 4, తర్వాత 10, 15, 20, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఓకే, 15, 21, 25, 27 by 216 by 216 by 216 by 216. ప్రతి దానికి 216 వేస్తుంది, ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అంటే సమ్ 3 కాయిన్స్ త్రో చేసినప్పుడు సమ్ 10 రావడానికి అవకాశం 27 టైమ్స్ ఉంటుంది. అలాగే 11 సమ్ 11 రావడానికి 27 టైమ్స్ అవకాశం ఉంటుంది అవుట్ ఆఫ్ 216. ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం లేదు. 1, 3, 6, 10, 15, 21, 25, 27. ఈ 7 నెంబర్లు గుర్తుపెట్టుకోండి. 3 నుంచి 10 వరకు రాయండి, 11 to 18 రాయండి. సో 3 కి 18, 4 కి 17 గుర్తుపెట్టుకోండి. ఈ 7 నెంబర్లు గుర్తుపెట్టుకుంటే మీకు ఈ 3 డైస్ ని త్రో చేసినప్పుడు వచ్చే సమ్ మీకు తెలిసిపోతుంది, ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఇలాగే ఈ డైస్ మీద ఇంకా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, ఒక నెంబర్ ని మనం అదే డైస్ ని త్రో చేసినప్పుడు ప్రైమ్ నెంబర్ రావడానికి అవకాశం ఎంత, అంటే సమ్ ప్రైమ్ నెంబర్ రావడానికి అవకాశం ఎంత. ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? సమ్ 2 డైస్ త్రో చేస్తే మనకి 2 to 12 అనేది నెంబర్ ఉంటుంది. ఇందులో ప్రైమ్ నెంబర్స్ ఏమంటాయి? 2, 3, 5, 7, 11. ఇవి ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఇవి రావడానికి ఛాన్స్ ఎంత అంటే 2 డైస్ అంటే మనం ఏం చేస్తాం, 2 రావడానికి ఛాన్స్ ఎంత? 1/36. 3 రావడానికి 2/36, 5 రావడానికి 4/36, 7 రావడానికి 6/36, మళ్ళీ 11 రావడానికి 1/36. ఇవి ఛాన్సెస్, ప్రైమ్ నెంబర్స్ రావడానికి ఛాన్సెస్. సో 2 డైస్ ని త్రో చేసినప్పుడు ప్రైమ్ నెంబర్ రావడానికి ఛాన్సెస్ ఎంత అంటే, ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11 ఉన్నాయి. సో 2 రావడానికి ఛాన్స్ 1/36, 3 రావడానికి 2/36. సో డినామినేటర్ ని మనం రాసేస్తాం, పైన సమ్ చేస్తే మనకి ప్రాబ్లం వస్తాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి డైస్ నుంచి అడగడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చాప్టర్ లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో తెలిస్తేనే మనం ఆ చాప్టర్ ప్రిపేర్ అవడానికి ఉంటది. చాప్టర్ తీసాం, ఫార్ములా బట్టి పెట్టాం, క్వశ్చన్స్ బట్టి పెట్టాం అంటే అవదు. ప్రాబబిలిటీ అనే చాప్టర్ లో ఏ సబ్ టాపిక్స్ ఉన్నాయి, ఆ సబ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ప్రీవియస్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అన్న విషయం మీకు తెలిసినప్పుడే ఆ చాప్టర్ ని ఫుల్ఫిల్ గా చదవగలరు, ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలరు. ఫస్ట్ పాయింట్స్ అయింది. నెక్స్ట్ డెక్ ఆఫ్ కార్డ్స్. కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి. వీళ్ళు చాలా మంది కార్డ్స్ ఆడటం వచ్చా? 52 కార్డ్స్ ఉంటాయి. 52 కార్డ్స్ మళ్ళీ రెడ్ కార్డ్స్ అలాగే బ్లాక్ కార్డ్స్ గా డివైడ్ అవుతాయి. బ్లాక్ కార్డ్స్ 26 ఉంటాయి, రెడ్ కార్డ్స్ 26 ఉంటాయి. ఇవి మళ్ళా 2 రకాలుగా డివైడ్ అవుతాయి. ఒకటి డైమండ్, తర్వాత హార్ట్, తర్వాత స్పేడ్, ఈ స్పేడ్, ఇలాగా 4 రకాలుగా డివైడ్ అవుతాయి. ప్రతి రెడ్ కార్డ్స్ మళ్ళా 13, 13, 13, 13 ఇలాగ 4, 13, 4 13s గా కార్డ్స్ అనేవి డివైడ్ అవుతాయి. డైమండ్ కార్డ్స్ 13 ఉంటాయి, రెడ్ హార్ట్ కార్డ్స్ 13, స్పేడ్ ఈచ్ వచ్చి 13 కార్డ్స్ ఉంటాయి. రెడ్ కార్డ్స్ 26 ఉంటాయి, బ్లాక్ కార్డ్స్ 26 ఉంటాయి. అయితే ఈ 13 కార్డ్స్ ఏముంటాయంటే, ఫస్ట్ ఏ ఉంటుంది, నెంబర్ కార్డ్స్ లో 1 నెంబర్ కార్డ్ ఉండదండి, ఒకటేనే రాసిన నెంబర్ కార్డ్ ఉండదు, ఏ ఉంటుంది దాని ప్లేస్ లో. తర్వాత 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు నెంబర్ కార్డ్స్ ఉంటాయి. తర్వాత జే, క్యూ, కే అనేవి ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఫేస్ కార్డ్స్ 3 ఉంటాయండి, నెంబర్ కార్డ్స్ వచ్చి 9 ఉంటాయి. తర్వాత ఆస్, దాని ఏకంగా దీన్ని ఒకటి ఉంటుంది. ఈ 13 కార్డులు ఇలా ఫ్రేమ్ అయి ఉంటాయి. అయితే ఇవి 13 ఇలాగా 52 ఎన్ని ఉంటాయి? 7, 4 ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి 36 ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి 12 ఉంటాయి. అంటే ఫేస్ కార్డ్స్ 12, నెంబర్ కార్డ్స్ 36, ఆస్ 4 ఉంటాయి. ఈ కార్డ్స్ మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే,
వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ టు గెట్ రెడ్ యాక్ కార్డ్, అంటే రెడ్ ఏ కార్డ్ కావాలి. రెడ్ ఏ కార్డ్స్, రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి. అందులో ఆఫ్లు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఇప్పుడు 52 కార్డ్స్ నుంచి ఏ లెటర్ కార్డు తీయాలంటే 4 కార్డ్స్ తీస్తాం. కానీ పర్టికులర్ రెడ్ కార్డ్ అడిగారు కనుక రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? ఏలో 2 ఉంటాయి. డైమండ్ లో ఏ ఉంటుంది, హార్ట్ లో ఏ ఉంటాయి, ఈ రెండు రెడ్ లో ఉంటాయి కనుక 2/52 2 ఛాన్సెస్ ఏ ఉన్నాయి. కానీ అదే రెడ్ కార్డ్ అడిగితే, బ్లాక్ కార్డ్ అడిగినా 2/52, లేదా ఒక ఏ కార్డు ఎన్ని ఛాన్సెస్ ఉంటాయంటే 4/52. పర్టికులర్ గా అడిగితే 2/52 ఉంటాయి. లేదా ఫేస్ కార్డ్, ఈ 52 కార్డ్స్ లో ఫేస్ కార్డ్ తీయడానికి అవకాశం ఎంత? ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 12 ఉంటాయి. 12/52. ఫేస్ కార్డ్ లో రెడ్ కలర్ ఫేస్ కార్డ్ రావాలంటే 6/32, ఎందుకంటే రెడ్ కలర్ 6 ఉంటాయి, బ్లాక్ 6 ఉంటాయి. ఇలాగా ఈ డైస్ మీద, డెక్ ఆఫ్ కార్డ్స్ మీద క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇంకా క్రిటికల్ గా అడిగితే ఎలా అడుగుతారంటే, ఈ కార్డ్స్ లో 52 కార్డ్స్ లో నేను 2 సెలెక్ట్ చేసుకున్నాను. మొదట వచ్చే కార్డు ఫేస్ కార్డ్, అదే నాకు ఏ కార్డు రావడానికి అవకాశం ఉంది. ఏ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? ఆస్ కార్డ్స్ 4 ఉంటాయి. అందులోంచి మొదటి కార్డు తీస్తే మనకు ఒక ఛాన్స్ ఉంటుంది. ప్లస్ 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి, అందులోంచి ఒక కార్డు తీయాలి. అంటే 12C1 4C1 బై 52C2. ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి 50 ఇది కార్డ్స్ లో. ఇది చాలా సింపుల్ అండి. ఇవి బేసిక్స్ తెలిస్తేనే ఈ పైన ఉన్నవి మనం చేయగలం. ఈ బేసిక్స్ మీద ఈ పైన ఉన్నటువంటి ఫార్ములాస్, థీరమ్స్ మనకి బేస్ అయ్యాయి. కాయిన్స్, డైస్, తర్వాత క్యాలెండర్ లో నార్మల్ ఇయర్స్ లో మనకి ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. 365 డేస్. ఈ 365 డేస్ లో వీక్ లో 7 ఉంటాయి కదా. 365 ని 7 తో డివైడ్ చేస్తే 52 వీక్స్ ప్లస్ 1 డే వస్తుంది. ఈ 1 డే సండే అవడానికి అవకాశం ఎంత? మండే అవడానికి అవకాశం ఎంత? వీక్ లో మనకి 7 ఉంటాయి. 7 లో సండే ఒకటే ఉంటుంది. సో దేర్ ఈస్ ఎ ఛాన్స్ టు గెట్ సండే 1/7. ఆదివారం లేదా వారం మొత్తం 7 వారాలు ఉంటాయి. సో సోమవారం అవడానికి ఛాన్స్ ఎంత? లేదా మంగళవారం అవడానికి ఛాన్స్ ఎంత? లేదా ఫ్రైడే, సాటర్డే ఏదో ఒక డే ఇచ్చి దానికి ఛాన్స్ ఎంత ఉందంటే 1/7. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, అవ్వకపోవడానికి ఛాన్స్ ఎంత? సండే అవ్వకపోవడానికి ఛాన్స్ ఎంత అంటే మనం 1 - 1/7 అంటాం. లేదా 7 నుంచి 1 తీస్తే 6/7. 6/7 అవ్వకపోవడానికి 6/7 ఛాన్స్, అవ్వడానికి 1/7 ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అయితే లీప్ ఇయర్ ఎన్ని ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. దీన్ని 7 తో డివైడ్ చేస్తే 52 వీక్స్ ప్లస్ 2 డేస్. ఈ 2 డేస్ ఏంటి? ఆ 2 డేస్ ఏమవుతాయి అంటే మనకి సండే లేదా మండే. ఎందుకంటే సండే మండే పక్కనే వస్తాయి. ఒకరోజు సండే అయితే వెంటనే మండే రావాలి. నెక్స్ట్ డే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే, లేదా ఫ్రైడే సాటర్డే, లేదా సాటర్డే సండే. క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ టు గెట్ సండే ఇన్ లీప్ ఇయర్? లీప్ ఇయర్ లో నీకు సండే రావడానికి అవకాశం ఎంత ఉందంటే, మండేకి ముందు ఒక సండే ఉంది, సాటర్డే తర్వాత ఒక సండే ఉంది. అంటే దేర్ ఈస్ 2 ఛాన్సెస్ టు గెట్ సండే. టోటల్ వీక్స్ 7. సో 2/7. అయితే సండే రాకపోవడానికి అవకాశం ఉంటుంది. సండే 2 టైమ్స్ అవకాశం ఉంది. రాకపోవడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే 5 ఛాన్సెస్ ఉన్నాయి. 5/7. ఇదండి నార్మల్ ఇయర్ లో అవడానికి అవకాశం 1/7, అవ్వకపోవడానికి 6/7. లీప్ ఇయర్ లో అవ్వకపోవడానికి 5/7, అవ్వడానికి 2/7. అయితే ఇది లీప్ ఇయర్ ని ఎలా లీప్ ఇయర్ అనేది మనం ఎలా తెలుసుకుంటాం? ఫలానా ఇయర్ ఇచ్చేసి లీప్ ఇయర్ ఎలా తెలుసుకుంటాం అంటే, డివైడెడ్ బై 4 వేస్తే 0 వచ్చింది అనుకుంటే అది లీప్ ఇయర్, కాకపోతే అది నార్మల్ ఇయర్. తర్వాత బాల్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. బాల్స్ మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? ఒక బాక్స్ ఉంది. బాక్స్ లో వైట్ కార్డ్స్ ఒక 4 ఉన్నాయి, బ్లాక్ కార్డ్స్ ఒక 6 ఉన్నాయి, రెడ్ కార్డ్స్ ఒక 2 ఉన్నాయి. టోటల్ 12. ఇంకొక బాక్స్ ఉంది. ఈ బాక్స్ లో వైట్ కార్డ్స్ ఒక 3 ఉన్నాయి, బ్లాక్ కార్డ్స్ ఒక 1 ఉంది, రెడ్ కార్డ్ వచ్చి ఒక 4 ఉన్నాయి, అంటే 8.
క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ టు గెట్ వైట్ కార్డ్, వైట్ కార్డ్ రావడానికి ఛాన్స్ ఎంత, ఈ రెండు బాక్సుల్ని ఒక డబ్బాలో వేసి కలిపేసాం, వైట్ కార్డ్ రావడానికి అవకాశం ఉంటుందంటే ఇక్కడ వైట్ 4 ఇక్కడ వైట్ 3 టోటల్ 7, ఇవి వైట్ కార్డ్స్ 7 ఫేవరబుల్ అవుట్కమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 12 plus 8 20 ఛాన్సెస్ ఉంది, 20 ఛాన్సెస్ టు గెట్ వైట్ కార్డ్. అయితే ఈ క్వశ్చన్ ఎలా పెడితే ఇంకో విధంగా ఎలా అడుగుతారంటే, నాకు వైట్ కార్డ్ కావాలి, ఐ నీడ్ వైట్ కార్డ్, బట్ అది ఏ బాక్స్ నుంచి రావాలి అన్నది క్వశ్చన్. నాకు ఇక్కడ బాక్స్ ఏ ఇది, బాక్స్ బి ఇది, నాకు వైట్ కార్డ్ కావాలి, అది ఎక్కడి నుంచి రావాలి, ఏ అనే బాక్స్ నుంచి రావాలి. ఏ అనే బాక్స్ నుంచి అంటే కండిషన్ థియరం లేదా బేస్ థియరం యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లం చేస్తాం. ఈ యొక్క బాల్స్ మీద డైరెక్ట్ గా అడిగితే 7/20, నాకు వైట్ కార్డ్ కావాలి, అది దీని నుంచి రావాలి, దేని నుంచి, ఈ బాక్స్ ఏ నుంచి లేదా బాక్స్ బి నుంచి రావాలి. ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఈ యొక్క కార్డ్స్ మీద బాల్స్ మీద మనకి అడుగుతారు, వీటి మీద మనం ప్రాబ్లం చేస్తాం. ఈ వీడియోలో మనం బేసిక్ ప్రాబబిలిటీ అంటే బేసిక్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, ఎక్కడి నుంచి అడుగుతారు అన్నది చూద్దాం. అయితే ఇవి బేసిక్ అంటే వీటిని యూజ్ చేసుకొని ఆ పై ప్రాబ్లమ్స్ చేస్తారు. ఎడిషన్ థియరం, ఎడిషన్ థియరం అంటే ఏంటి, ఎడిషన్ థియరం అంటే ఒక శాంపుల్ స్పేస్ లో రెండు ఈవెంట్స్ ఉన్నాయి ఏ కామా బి, దీని యూనియన్ ఎంత, ఏ యూనియన్ బి. ఇది ఇండిపెండెంట్ ఎందుకంటే ఈ రెండు కలిసి లేదు, దాన్ని P of A ప్లస్ P of B రాస్తాం. అదే డిపెండెంట్ అనుకోండి, డిపెండెంట్ అంటే ఒకదానికొకటి కలిసి ఉన్నాయి, ఇక్కడ A ఇంటర్సెక్షన్ B ఉంటుంది, దీన్ని P of A యూనియన్ B is equal to P of A plus P of B minus P of A intersection B. అంటే ఫర్ ఎగ్జాంపుల్ A అనేది ఒక 60, B అనేది ఒక 60, కామన్ గా ఉన్నది ఒక 20 అన్నాడు. A 60 అంటే ఇక్కడ 20 40, ఇక్కడ 40. A చూస్తే 40 plus 20 60 వస్తుంది, B చూస్తే 40 plus 20 60 వస్తుంది. దీన్ని A యూనియన్ B అంటాము. టోటల్ 100. కానీ ఇక్కడ చూడండి A కి B కి చూస్తే ఇక్కడ ఎంత వస్తుంది, టోటల్ 120 వస్తుంది. సో A ని B ని మనం యాడ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న కామన్ పాయింట్ తీసేయాలి. సో దానికోసం A ఇంటర్సెక్షన్ B అనేది మనం వాడతాం. సో ఇవి రెండు కూడా ఎడిషన్ థియరం ప్రాబ్లమ్స్, ఎడిషన్ థియరం ఫార్ములాస్. అయితే వీటితో పాటుగా మనం చూస్తే ఇదొక సెట్ ఏ, ఇదొక సెట్ బి, ఇది ఏ అన్నాము, ఇది బి అన్నాము. అయితే ఇప్పుడు ఇందులో సెట్ బి ఇది, ఇందులో సబ్సెట్ ఏ ఉంది, దీన్ని సెట్ ఏ అన్నాం. ఇది టోటల్ సెట్ బి. ఏని తీసేసి దీన్ని మాత్రం చెప్పాలంటే ఎలా చెప్తాం, ఏ తీసేసింది బి అని చెప్తాం. అయితే న్యూమరికల్ గా అంటే లెటర్స్ పరంగా ఎలా చెప్తామంటే ఏ కాంప్లిమెంట్ లేదా ఏ క్యాప్ లేదా ఏ డాష్. ఏ డాష్ అంటే ఏ కానిది, ఈ పార్ట్ అంతా కూడా ఏ కాని పార్ట్, ఈ పార్ట్ మాత్రమే ఏ ఉంటుంది. ఏ మరియు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ మరియు ఏ కానిది కదా, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 కి ఈక్వల్ అవుతుంది, 1 కి ఈక్వల్ అవుతుంది. అంటే ఒక ఈవెంట్ జరగడానికి ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ జరగడానికి ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఆ ఈవెంట్ జరగకపోవడానికి ప్రాబబిలిటీ 1 అవుతుంది. దీని నుంచి మనం ఏం రాస్తామంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బార్, లేదా ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ, అలా రాయొచ్చు ఈ యొక్క ఎడిషన్ థియరం ఉపయోగించి. ఈ ఎడిషన్ థియరం లో ఈ ఫార్ములాస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకో ఫార్ములా చూస్తే దీని నుంచి P ఆఫ్ ఏ బార్ యూనియన్ P ఆఫ్ బి బార్, దీన్ని ఎలా రాస్తామంటే P ఆఫ్ ఏ
ఇంటర్సెక్షన్ హోల్ బార్. దీన్ని 1 మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి గా రాస్తాం. ఇవి బేసిక్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ తెలిస్తే మనం క్వశ్చన్స్ చేయగలం. ఇవి బేసిక్ ఫార్ములాస్. రేపొద్దున ఇది ఇచ్చేస్తాడు, దాన్ని కనుక్కోమంటాడు. ఈ ఫార్ములా తెలిసినప్పుడే నువ్వు దాన్ని కనుక్కోగలవు. నెక్స్ట్ పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి హోల్ బార్. దీన్ని ఎలా రాస్తాం? 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి రాస్తాం. ఇవి ఫార్ములాస్. ఇవి ఎడిషన్ తెలియనటువంటి ఫార్ములాస్, బేసిక్ ఫార్ములాస్. తర్వాత నెక్స్ట్ ఇంకో ఫార్ములా చూస్తే పి ఆఫ్ బి మైనస్ ఏ, బి లోంచి ఏ తీసేయాలి అంటే పి ఆఫ్ బి లోంచి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి తీసేయచ్చు. పి ఆఫ్ ఏ మైనస్ బి అంటే పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ ఫార్ములాస్. ఇది ఏంటంటే ఇది ఒక సెట్ ఏ, ఇది ఒక సెట్ బి. ఏ బి ఉంది, మనం ఏం చేసాం? బి లోంచి ఏ తీసేయాలి. ఏ తీసేయాలంటే ఇది బి సెట్, బి సెట్ లోంచి ఏ తీసేయాలి. ఏ తీసేయాలి, ఇదంతా తీసేయాలి. ఇదంతా తీసేసి వాళ్ళు మనం ఏం రాయొచ్చు? బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ కి బి కి కామన్ గా ఉన్నది. ఈ కామన్ గా ఉన్నది మనం తీసేసాం అనుకో, ఈ కామన్ గా ఉన్నది. సో బి లోంచి ఏ తీసేసినట్టే కదా. సో బి మైనస్ ఏ ని మనం ఎలా రాసుకోవచ్చు? ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి రాయొచ్చు. సో దాన్ని యూజ్ చేసుకునే మనం అక్కడ రాసాం. ఇది ఎడిషన్ థియరంలో ఉన్నటువంటి కొన్ని ఫార్ములాస్. దీని నుంచి మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్. దీని నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మనకి ప్రాబబిలిటీ నుంచి ఎంసెట్ లో 6 క్వశ్చన్స్ వస్తాయి. అందులో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ప్రతి ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ థియరం. మల్టిప్లికేషన్ థియరంలో ఒకే ఒక ఫార్ములా, అదేంటంటే P of A intersection B is equal to P of A dot P of B. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాస్ గురించి, ఈ ఫార్ములాస్ మీద ఉన్న క్వశ్చన్స్ గురించి మన ఎంఆర్ఎల్ ఇన్స్టిట్యూషన్ అకాడమీ యొక్క యాప్ లో మనం చెప్పడం జరిగింది. ప్రతి క్లాసు బ్రీఫ్ గా చెప్తున్నాం. ఈ యూనిట్ నుంచి దాదాపు 6 to 7 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ వీడియోలో మేము ఏం చెప్తున్నామంటే ప్రాబబిలిటీ గురించి ఉన్న బేసిక్ ఈవెంట్స్ ఏంటి, బేసిక్ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారన్న దాని గురించి మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మనకి యాప్ లో ఈ ప్రాబబిలిటీ గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఎంసెట్ వెయిటేజ్ లో 6 మార్క్స్ ఉంది కనుక మీరు వీడియోస్ చూడండి. ఎంఆర్ఎల్ ఇన్స్టిట్యూట్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. ప్రాసెస్ మీకు అర్థం కాకపోతే కింద మీ ఫోన్ నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. నెక్స్ట్ చూస్తే మల్టిప్లికేషన్ థియరం. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లం. నెక్స్ట్ కండిషన్ థియరం. కండిషన్ థియరం అంటే ఏంటి? కండిషన్ థియరం అంటే 2 ఈవెంట్స్ ఉంటాయి. 2 ఈవెంట్స్ అంటే ఈవెంట్ 1, ఈవెంట్ 2. ఈవెంట్ 1 జరగడానికి ఈవెంట్ 2 బేస్ అయి ఉంటుంది, లేదా జరిగి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రిన్సిపల్ గారికి మనం మెడలో దండ వేయాలనుకున్నాం. ఇది ఒక ఈవెంట్. ప్రిన్సిపల్ గారు వస్తేనే కదా ఆయనకి మనం దండ వేసేది మెడలో. ప్రిన్సిపల్ రావడం అనేది ఒక ఈవెంట్, అది డిపెండ్ అయి ఉంది. దండ వేయడం అనేది ఆయన రావడం మీద డిపెండ్ అయి ఉంది. సో ఒక ఈవెంట్ ఇంకో ఈవెంట్ మీద డిపెండ్ అయి ఉండడాన్ని కండిషనల్ థియరం అంటాం. దీన్ని మనం ఎలా రాస్తామంటే P ఆఫ్ A గివెన్ B అని రాస్తాం. దీని యొక్క ప్రాబబిలిటీ ఎలా రాస్తామంటే కింద ఏముంది? B ఉంది కనుక కింద ప్రాబబిలిటీ ఆఫ్ B రాస్తాం, పైన ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B రాస్తాం. దీని నుంచి P ఆఫ్ B బై A, కింద ఏముంది? A ఉంది, ప్రాబబిలిటీ ఆఫ్ A కింద రాయి, తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B రాయి. ఓకేనా? ఇది కండిషన్ థియరం ఫార్ములా. దీని మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం వీడియోస్ లో ఉన్నాయి, చూడండి. మీ యొక్క విజయానికి మా వీడియోస్ తోడవుతాయి. నెక్స్ట్ బేస్ థియరం. బేస్ థియరం అంటే బాల్స్ గురించి చూసామా? బాల్స్, నాకు రెడ్ బాల్ కావాలి. ఓకే, రెడ్ బాల్ యొక్క ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత, టోటల్ అవుట్కమ్స్ ఎంత డివైడెడ్ బై వేస్తాం. కానీ పర్టికులర్ గా నాకు ఆ బాక్స్ నుంచే కావాలి, ఏ బాక్స్ నుంచి కావాలి, లేకపోతే బి బాక్స్ నుంచి కావాలి అని అడిగినప్పుడు దీని ఫార్ములా probability of E by E1. Probability of E1, probability of E by E1 by probability of కింద టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ రాయాలి కనుక ఇక్కడ మనకి 2 బాక్సెస్ ఇచ్చాడు అనుకుందాం. E2 ని ఒక బాక్స్ అనుకుందాం,
ఈని కలర్ అనుకుందాం, ఇటున బాక్స్. ఇది బేసిక్ ఫార్ములా. ఇక్కడ మనకి 3 బాక్సెస్ ఇస్తే 3 ఉంటాయి, 4 బాక్సెస్ ఇస్తే 4 ఉంటాయి. కింద టోటల్ నెంబర్ రాస్తాం కనుక ఎన్ని బాక్సెస్ ఇస్తే అన్ని రాస్తాం. పైన మనకి ఏది కావాలంటే అది రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ E1 అనేది ఒక బాక్స్, E2 అనేది ఒక బాక్స్, E అనేది కలర్. నాకు కలరు E1 నుంచి రావాలి. సో E1 అనేది బాక్స్ యొక్క ప్రాబబిలిటీ. ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి కనుక టోటల్ 2 టోటల్ అవుట్కమ్స్. మన ఫేవరబుల్ E1 కావాలనుక 1/2 అనేది E1 అవుతుంది. ఈ E1 బాక్స్ లో టోటల్ 12 బాల్స్ ఉన్నాయి అనుకోండి, అందులో మనకి కావాల్సిన కలర్స్ 3 ఉంటే 3/12 అని రాస్తాం. ఇదే ఇక్కడ రాస్తాం 1/2 ఇంటూ 3/12. ఈ బాక్స్ 2 లో ఎన్ని ఉంటాయి? బాక్స్ 2 కూడా ప్రాబబిలిటీ 1/2 ఉంటుంది. బాక్స్ 2 లో ఒక 10 బాల్స్ ఉంటే అందులో మనకు కావాల్సిన 4 ఉన్నాయి అనుకుందాం. సో ఇది పైన రాస్తాము, ఈ రెండింటిని కలిపి కింద రాస్తాం. బేస్ థియరం. దీని మీద మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తాం, మన యాప్ లో ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఈ వీడియో తర్వాత దీని మీద మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ వీడియోలో ప్రాబబిలిటీ యొక్క బేసిక్ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారన్నది, లేదా ప్రాబబిలిటీ యొక్క ఫార్ములాస్ గురించి మనం చూస్తాం. నెక్స్ట్ బైనామినల్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ వచ్చి బైనామినల్ డిస్ట్రిబ్యూషన్. బైనామినల్ అంటే బై అంటే 2, డిస్ట్రిబ్యూషన్ అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంతేనా? కాదు. బైనామినల్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనకి n నెంబర్ ఆఫ్, సరే దీనికన్నా ముందు మనం ఏం చూద్దామంటే ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. దీని గురించి చూస్తే దీని తర్వాత మనకి బైనామినల్ డిస్ట్రిబ్యూషన్ కానీ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కానీ వస్తారు. ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, ఇందులో ఉన్నటువంటి 3 ఫార్ములాలు. మీన్ అంటే మధ్యమము. మధ్యమంని మనం x బార్ అని సూచిస్తాం. x బార్ అంటే x ఇంటూ p ఆఫ్ x. రెండోది వేరియన్స్. వేరియన్స్ అంటే తెలుగులో విస్తృతి. విస్తృతిని మనం రో స్క్వేర్ గా సూచిస్తాం. విస్తృతి యొక్క ఫార్ములా x² ఇంటూ p ఆఫ్ x మైనస్ మీన్ స్క్వేర్. x బార్ అంటే మీన్ స్క్వేర్. తర్వాత స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ దీన్ని విస్తృతి యొక్క వర్గమూలం, రూట్ ఆఫ్ వేరియన్స్ అంటాము. ఇక్కడ స్క్వేర్ రూట్ కొట్టుకుపోతే మిగిలేది రో. ఓకేనా? దీనికి మనం రూట్ కొడితే వచ్చే ఆన్సరే స్టాండర్డ్ డీవియేషన్ అవుతుంది. ఇది ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నటువంటి బేసిక్ ఫార్ములాస్. అయితే బైనామినల్ డిస్ట్రిబ్యూషన్ లో చూస్తే సేమ్ ఇవే మనకి మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఫార్ములా అనుగుణంగా NCR n నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. అందులో R సక్సెస్ రావాలి అంటే R ఛాన్సెస్ కావాలి. అందులో సక్సెస్ ని P అంటాము. R సక్సెస్ రావాలి. తర్వాత Q అనేది సక్సెస్ రాకపోవడానికి అవకాశం. ఇందులో R సక్సెస్ వెళ్ళిపోతే మిగిలింది n-R. అంటే బైనామినల్ డిస్ట్రిబ్యూషన్ అంటే n టైమ్స్ ఒక ఎక్స్పెరిమెంట్ మనం చేసినప్పుడు ఖచ్చితంగా R సక్సెసెస్ రావాలి. అయితే వాటి ప్రాబబిలిటీ ఎంత అన్నాడు? సక్సెస్ ని మనం P అనుకుంటాము, ఫెయిల్యూర్ ని R అంటాము. n టైమ్స్ చేస్తే R టైమ్స్ మనకు సక్సెస్ రావాలి. సక్సెస్ ని P అన్నాము, ఫెయిల్యూర్ ని Q అన్నాము. P ఎన్ టైమ్స్ సక్సెస్ అవ్వాలి? R టైమ్స్. Q అనేది n-R. అయితే దీంట్లో మీన్ అనేది మనం NP గా తీసుకుంటాం, వేరియన్స్ ని NPQ అంటాం, స్టాండర్డ్ డీవియేషన్ ని రూట్ ఆఫ్ NPQ అంటాం. ఓకేనా? ఇది ఫార్ములాస్. తర్వాత బైనామినల్ డిస్ట్రిబ్యూషన్ కాదు, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో అసలు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకు తీసుకుంటాం? పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడానికి గల కారణం n అనేది నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అనేది 30 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు సక్సెస్ రేట్ అనేది 0.5 కన్నా తక్కువ ఉన్నప్పుడు 0.5 కన్నా తక్కువ ఉన్నప్పుడు మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాం. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా e పవర్ మైనస్ లాంబ్డా పవర్ r బై r ఫ్యాక్టోరియల్. ఇది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా. ఓకేనా? మనం ఇందులో మీన్ వేరియన్స్ మనకు ఒకటే అవుతుంది. దీన్ని లాంబ్డా అంటాము. ఇక్కడ x² అని కాదు, లాంబ్డా అని సూచిస్తాం. విస్తృతి కూడా లాంబ్డానే అవుతుంది. ఇందులో మీన్ అనేది వేరియన్స్ కి ఈక్వల్ అవుతుంది.
ఓకేనా. స్టాండర్డ్ డీవియేషన్ మనం ఏమంటాం, స్టాండర్డ్ డీవియేషన్ రూట్ ఆఫ్ లాంబ్డా అంటాం. ఓకేనా. ఇందులో మీన్ వేరియన్స్ ఒకటే కనుక లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎన్పి. సో మీన్ వేరియన్స్ ఈక్వల్ కనుక వేరియన్స్ కూడా లాంబ్డా అంటాము. స్టాండర్డ్ డీవియేషన్ కి మనం వేరియన్స్ కి రూట్ వేస్తాం కనుక సో దీనికి రూట్ ఆఫ్ లాంబ్డా. ఇదండి ఇది ప్రాబబిలిటీలో ఉన్నటువంటి ఎలాంటి క్వశ్చన్స్, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే వీటి గురించి అడుగుతారు. వీటి గురించి కాయిన్స్ గురించి, డైస్ గురించి, డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి, క్యాలెండర్, బాల్స్, వీటి గురించి అడిగే ఛాన్స్ ఉంది. వేటి ద్వారా అడుగుతారు, ఎడిషన్ థియరం, మల్టిప్లికేషన్ థియరం, కండిషన్ థియరం, బేస్ థియరం, బైనామల్ డిస్ట్రిబ్యూషన్, రాండమ్ వేరియబుల్ అండ్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఇవండి ఆ యొక్క ప్రాబబిలిటీలో ఉన్నవి. ఇవి నేర్చుకుంటే ఈ రోజు నేను వీడియోలో చెప్పిన ఫార్ములాస్ మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా 6 to 8 బిట్స్ మనకి ఎంసెట్ లో వస్తాయి. ఇందులో మీరు 100% లేదా 99.9% చేయడానికి అవకాశం ఉంది. చాలా మంది ఐపీలో ప్రాబబిలిటీని చాయిస్ గా తీసుకుంటారు, కానీ ఎంసెట్ లో చాయిస్ గా తీసుకోకూడదు. ఎందుకంటే దీని నుంచి మంచిగా ఫార్ములాస్ తక్కువ ఉన్నాయి, ఖచ్చితంగా బిట్స్ పడతాయి. ఓకేనా. అది నాన్న మన వీడియోస్ ఎంఆర్ఎల్ ఇన్స్టిట్యూట్ వారు ఆన్లైన్ యాప్ ఉంది. ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని అందులో క్లాసెస్ ఉన్నాయి. వినండి, మనం ఏప్రిల్ 10వ తారీఖు లోపు సిలబస్ ని మనం కంప్లీట్ చేస్తున్నాము. ఖచ్చితంగా మీ ఎంసెట్ లో ఖచ్చితంగా మీరు ర్యాంక్ రావడానికి మా వంతు మేము కృషి చేస్తాము. ఎంఆర్ఎల్ ఇన్స్టిట్యూట్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. మీ భరత్ మ్యాథ్స్ సార్.